జ్యోతి ఐటీ సొల్యూషన్స్ ఆల్రెడీ ఎన్ఎఫ్ఎస్ గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. కొంచెం ఈ వీడియోలో ఇంకొంత ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు ఏదైనా ఒక ఎన్ఎఫ్ఎస్ సర్వర్ కానీ ఎన్ఎఫ్ఎస్ క్లయింట్కి కానీ మనం ఏమేమి ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలి, సర్వీసెస్ ఎట్లా ఉంటాయి, కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏముంటాయి, పోర్ట్ నెంబర్స్ యాడ్ చేయాలా పర్లేదా, ఇవన్నీ కూడా ఈ డిసడ్వాంటేజెస్ ఏంటి ఎన్ఎఫ్ఎస్లో అనేటటువంటి అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ని మనం ఒక సిస్టమ్ని కానీ ఒక మిషన్ని కానీ ఎన్ఎఫ్ఎస్ సర్వర్గా యూజ్ చేసుకున్నప్పుడు అందులో ఎన్ఎఫ్ఎస్ స్టార్ కానీ పెట్టినట్లయితే ఎన్ఎఫ్ఎస్ ఆల్ ప్యాకేజెస్ అనేటటువంటివి ఇన్స్టాల్ అవుతాయి. ఫస్ట్ మనం ఎన్ఎఫ్ఎస్ సర్వర్కి ఎన్ఎఫ్ఎస్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే సర్వీసెస్లోకి వచ్చినప్పుడు ఎన్ఎఫ్ఎస్ సర్వర్, ఎన్ఎఫ్ఎస్ -సర్వర్, ఎన్ఎఫ్ఎస్ -సెక్యూర్ -సర్వర్ అనేటటువంటివి ఇవి ఈ ఎన్ఎఫ్ఎస్ సర్వర్ సైడ్ ఉండేటటువంటి సర్వీసెస్. ఎన్ఎఫ్ఎస్ -సెక్యూర్ అనేది ఎన్ఎఫ్ఎస్ క్లయింట్గా మనం ఏ సిస్టమ్ అయితే ఉంటామో ఆ సిస్టమ్కి యూజ్ చేసేటటువంటి సర్వీసు. ఇంకా ఎన్ఎఫ్ఎస్లో మెయిన్గా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏముంటాయి అంటే etc/etc/exports అలాగే /etc/sysconfig/nfs ఈ రెండు కాన్ఫిగరేషన్ ఫైల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు కూడా మెయిన్గా యూజ్ చేసేటటువంటి కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఇవన్నీ కూడా మనం వర్క్ చేసేటప్పుడు ఎందుకు యూజ్ చేస్తామనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికైతే కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏంటంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ చెప్పేటటువంటి ఎన్ఎఫ్ఎస్ ఏ పాయింట్స్ అయితే చెప్తున్నానో లాస్ట్ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే వర్షన్స్ ఏముంటాయి ఎన్ఎఫ్ఎస్లో 2 వర్షన్స్ ఉన్నాయి ఇంతవరకు, ఎన్ఎఫ్ఎస్ 3 అండ్ అలాగే ఎన్ఎఫ్ఎస్ 4. ఎన్ఎఫ్ఎస్ 3 వచ్చేసి లైనెక్స్ 6 వర్షన్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ వర్షన్కి యూజ్ చేసేవాళ్ళు. ఇది లాంగ్ టైం బ్యాక్ స్టాప్ చేయడం జరిగింది ఎన్ఎఫ్ఎస్ 3 అనేది. ఎన్ఎఫ్ఎస్ -4 అనేటటువంటిది 6లో యూజ్ చేశారు. అలాగే 6 నుంచి తర్వాత వచ్చే వర్షన్స్ అన్నిటిలో కూడా టిల్ నౌ ఎన్ఎఫ్ఎస్ 4ని యూజ్ చేస్తున్నారు. ఎన్ఎఫ్ఎస్ 3కి ఎన్ఎఫ్ఎస్ 4కి డిఫరెన్స్ ఏమిటంటే ఎన్ఎఫ్ఎస్ 4 వచ్చేసి ఏసీఎల్ పర్మిషన్స్ని అలో చేస్తుంది. ఎన్ఎఫ్ఎస్ 3 వచ్చి ఏసీఎల్ పర్మిషన్స్ని సపోర్ట్ చేయదు. అలాగే ఎన్ఎఫ్ఎస్ 3 వర్షన్లో మనకు ఎన్క్రిప్షన్ అనేది సపోర్ట్ చేయదు. ఎన్ఎఫ్ఎస్ 4 ఎన్క్రిప్షన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక పోర్ట్ నెంబర్స్ వచ్చేసి ఎన్ఎఫ్ఎస్ సర్వర్ సైడ్ మనం 2049 అనేటటువంటిది 2049 అనేటటువంటి పోర్ట్ నెంబర్ని యాడ్ చేసుకోవాలి, అప్పుడే వర్క్ అవుతుంది. అలాగే క్లయింట్ సైడ్ కూడా మనం ఏదైతే క్లయింట్గా తీసుకుంటున్నామో ఆ సిస్టమ్కి 1024 అనేటటువంటి పోర్ట్ నెంబర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఎఫ్ఎస్ ఎప్పుడు కూడాను టీసీపీ ప్రోటోకాల్ మీద వర్క్ చేయదు, యూడీపీ ప్రోటోకాల్ మీదనే పనిచేస్తుంది. యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అంటారు యూడీపీ అంటే. ఇక ఎన్ఎఫ్ఎస్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే ఇక్కడ వచ్చేసి క్రాస్ ప్లాట్ఫామ్ అనేటటువంటిది జరగదు. లైనెక్స్ సిస్టమ్స్ని కానీ యూనిక్స్ సిస్టమ్స్ని కానీ సపోర్ట్ చేస్తుంది. కానీ లైనెక్స్ నుంచి పంపించాలి, మనకు ఎక్స్పోర్ట్ చేయాలి ఫైల్స్ ఫైల్ సిస్టమ్స్ అన్నప్పుడు విండోస్కి అయితే మనం ఎక్స్పోర్ట్ చేయలేము. ఇదొక డిసడ్వాంటేజ్. అలాగే మెయిన్గా ఎన్ఎఫ్ఎస్ 3 వర్షన్ యూజ్ చేసినట్లయితే ఎన్ఎఫ్ఎస్ డేటా ఎన్క్రిప్షన్ సపోర్ట్ చేయదు. అలాగే etc/etc/hosts.allow అనేటటువంటిది, అలాగే etc/hosts.deny అనేటటువంటి 2 ఫైల్స్. ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. /etc/hosts అనేది వేరే, /etc/hosts.allow అనేది అనేటటువంటివి. ఇవి 3 టైప్స్ ఆఫ్ ఫైల్స్. హోస్ట్ ఫైల్స్ అని మాత్రం అనుకోకండి, అలో వేరే, డినై వేరే, ఓన్లీ ఈటీసీ హోస్ట్స్ ఫైల్ వేరే. ఈటీసీ హోస్ట్స్ ఫైల్లోనే మనం పోర్ట్ నెంబర్స్ అనేవి యాడ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి అలో, డినై ఇవి రెండు కూడాను
ఎన్ఎఫ్ఎస్ అనేది సపోర్ట్ చేయదు. ఇంకా ఆథెంటికేషన్ సపోర్ట్ కూడా ఉండదు. దీనికి బదులుగా మనం కెర్బరోస్ అనేటటువంటి సెక్యూరిటీని ఫైల్స్ పంపించుకోవడం కోసం యూజ్ చేస్తాం ఎన్ఎఫ్ఎస్లో. ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వచ్చేటటువంటివి. అలాగే ఇవి ఎలా యూజ్ చేస్తాం అనేది ప్రాక్టికల్గా కానీ థియరటికల్గా కానీ నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.